హాయ్ అమ్మ. జస్ట్ ఇప్పుడే మీకు ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. సో దాని నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటంటే మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనగానే మనకి ఎవరు ఏ సైంటిస్ట్ గుర్తొస్తారండి? మనకి ఐజాక్ న్యూటన్ కదా, సర్ ఐజాక్ న్యూటన్. సో ఈయన ఏం చేశారంటే మనకి ఒక గ్రావిటీ మీద ఒక లాని చెప్పారండి ఈయన. అది చాలా ఇంపార్టెంట్ లా. దాన్ని ఏమంటారంటే ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని కూడా అంటారు. అంటే ఈ ఐజాక్ న్యూటన్ మనకి ఏం చేశారండి, ఆయన మనకి గ్రావిటీ కోసం కదా కనుక్కున్నారు. ఆ గ్రావిటీ కోసం ఒక లాని కూడా కనుక్కున్నారండి. ఆ లానే మనం ఏమంటారంటే ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అని అంటారు. గుర్తుంచుకోండి అమ్మా. సర్ ఐజాక్ న్యూటన్ చెప్పిన ఆ లాని ఏమంటారంటే ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో అకార్డింగ్ టు దిస్ లా, ఈ లా ప్రకారం మనకి ఏమవుతుందండి, ఎవ్రీ ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్ అదర్. అంటే ప్రతి ఆబ్జెక్ట్స్ కూడా మనకి ఇంకో ఆబ్జెక్ట్ని అట్రాక్ట్ చేసుకుంటాయి. దేంతో అండి? విత్ ఏ ఫోర్స్. అంటే ఒక ఫోర్స్ వల్ల ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అనుకోండి. ఈ రెండు ఒకదానికొకటి ఫోర్స్ వల్ల అట్రాక్ట్ చేసుకుంటాయి అని మనకి ఈ ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అనేది చెప్తుందండి. సో ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటే ఏ ఆబ్జెక్ట్స్ మధ్య అయినా ఏముంటుందండి, అట్రాక్టివ్ పవర్ అనేది ఉంటుంది ఒక ఫోర్స్ వల్ల అని చెప్పేదే మనకి ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. సో మనకి ఈ ఫోర్స్ బట్టి ఈ లా బట్టి మనకి ఏమవుతుందంటే, ఈ లా మనకు అసలు ఏం చెప్తుందంటే, ఈ లా అనేది ఫోర్స్ అనేది దేనికి డైరెక్ట్ ప్రపోర్షనల్గా ఉంటుంది అంటే, ఇక్కడ మనం 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం కదమ్మా. దీని యొక్క మాస్ m1 అనుకోండి, దీని యొక్క మాస్ అనేది m2 అనుకోండి. వాటి యొక్క మాస్ యొక్క ప్రోడక్ట్కి అది అక్కడ పనిచేసే ఫోర్స్, అంటే ఈ రెండింటి మధ్య ఫోర్స్ అనేది పనిచేస్తుంది కదండి. ఫోర్స్ పనిచేయడం వల్లనే అవి ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి. అంటే ఈ ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంతో m1 అనుకోండి, ఈ ఆబ్జెక్ట్ యొక్క మాస్ m2 అనుకోండి. అలాంటప్పుడు అక్కడ పనిచేసే ఫోర్స్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందండి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అంటే m1 అండ్ m2. సో అక్కడ ఫోర్స్ అనేది దేనికండి ప్రపోర్షనల్గా ఉంటుంది? అక్కడ వాటి యొక్క మాస్, ఆ రెండింటి యొక్క మాసెస్ యొక్క ప్రోడక్ట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్ అండి. అంటే ఇక్కడ ఫోర్స్ ఆల్రెడీ ఇక్కడ రాసే చూడండి, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. అదే కదండి ఇప్పుడు చెప్పాను. అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ తీసుకున్నాం కదమ్మా. ఆ రెండింటి మధ్య ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంటుంది కదండి. ఆ డిస్టెన్స్ని ఏదో ఆర్ అనుకోండి, ఆ డిస్టెన్స్ని ఏమనుకుంటారంటే ఆర్ అనుకోండి. అది ఎలా ఉంటుందన్నమాట, అక్కడ పనిచేసే ఫోర్స్ అనేది ఆ రెండింటి మధ్య యొక్క డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి, అంటే ఆర్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది అని ఈ లా చెప్తుందండి. ఈ లా ఏం చెప్తుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ లాని ఏమంటారంటే ఇన్వర్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అంటారు. ఈ లా ప్రకారం ఏమవుతాయండి, యూనివర్స్లో ఉన్న ఏ 2 ఆబ్జెక్ట్స్ మధ్య అయినా సరే ఏముంటుందండి అంటే గ్రావిటేషనల్ పవర్ అనేది, అంటే అట్రాక్టివ్ పవర్ అనేది ఉంటుంది. అంటే వాటి మధ్య పనిచేసే ఫోర్స్ వల్ల ఆ రెండింటికి కొంత అట్రాక్టివ్ పవర్ అనేది ఉంటుంది. యూనివర్స్లో ఏ ఆబ్జెక్ట్స్ మధ్య అయినా సరే గ్రావిటేషనల్ పవర్ అనేది ఉంటుంది అని చెప్పి మనకి ఇలా చెప్తుంది. సో మనకి ఈ లా ప్రకారం ఏమవుతుందంటే, ఇక్కడ మనం 2 ఆబ్జెక్ట్స్ని తీసుకున్నాము. ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ m1 అనుకున్నాం, ఇంకో ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఏమనుకున్నామమ్మా, m2 అనుకున్నాం. అలానే ఆ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని ఏమనుకున్నామండి, r అనుకున్నాం. ఆర్ అనుకున్నప్పుడు మనకి వీటి మధ్య ఉన్న ఫోర్స్ అనేది మనకి దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్. అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2. అండ్ సెకండ్ వన్ ఏంటండి, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంది కదండి, ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి, అంటే ఆర్ స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/r². ఇది అంటే మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చింది ఫోర్స్ అనేది, ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అండ్ ఫోర్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద స్క్వేర్ ఆఫ్ దే డిస్టెన్స్. అర్థమైందండి? వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఫోర్స్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఈ రెండింటిని మనం ఏం రాయొచ్చు, ఒకటేమో ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై ఇంకొకటి r² కదండి. ఆ రెండింటిని కలిపి ఎలా రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r². ఇదే అండి మనకి తెలిసిన ఫార్ములా, యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫార్ములా కోసం. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2 బై r². దీనికోసం మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి, చూడండి. సో ఆల్రెడీ ఇది మీకు చెప్పాను. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నాం, ఒక దాని మాస్ m1 అనుకున్నా, ఇంకో దాని మాస్ ఏమనుకున్నామండి, m2 అనుకున్నాం. ఆ రెండింటి మధ్య, ఆ 2 ఆబ్జెక్ట్స్ మధ్య డిస్టెన్స్ ఏమనుకున్నామండి, r అనుకున్నాం. సో అకార్డింగ్ టు ది గ్రావిటేషనల్ లా, అంటే గ్రావిటేషన్ లా ప్రకారం మనము ఏమనుకున్నామండి, ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దేర్ మాసెస్ అని అనుకున్నాం కదా. సో దాని యొక్క మాస్ m1 m2 కాబట్టి ప్రోడక్ట్ అంటే వాటి యొక్క మల్టిప్లికేషన్. ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు
m1 m2 దాన్ని ఏదో ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. అండ్ సెకండ్ ఏం చెప్తుంది, ఇలా మనకి ఫోర్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 అంటే స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్, అంతే కదమ్మా. వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏంటండి, వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ యొక్క స్క్వేర్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 1/r². దీన్ని ఏదో సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఈ రెండింటిని కలిపి ఎలా రాయొచ్చండి, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1m2/r², ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1m2/r². సో ఇక్కడ మనకు ప్రపోర్షనల్ టు తీసేసామనుకోండి, మనకి మ్యాథమెటికల్ ప్రకారం మనకి ప్రపోర్షనల్ టు తీస్తే ఏం చేయాలంటే అక్కడ ఒక కాన్స్టెంట్ అనేది మనం పెట్టాలి. కాబట్టి మనకి ఇక్కడ ఏమొచ్చిందండి, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి m1m2/r² అనేది వచ్చింది కదమ్మా. అలా వచ్చినప్పుడు ఇక్కడ ప్రపోర్షనల్ టు తీసేసాము. ప్రపోర్షనల్ టు తీసి మనం ఏం పెట్టాలి, ఈక్వల్ టు అక్కడ ఏదో కాన్స్టెంట్ పెట్టుకోవాలి. ఆ కాన్స్టెంటే ఏంటని పెట్టుకున్నామంటే జీ, ఎఫ్ ఈక్వల్ టు జీ m1m2/r². ఈ జీనే ఏమంటామంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అని అంటాము. జీనే ఏమంటారండి అక్కడ, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అని అంటారు. అర్థమైందండి మనకి ఇది ఎలా వచ్చిందో. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మనకి ఏమొచ్చింది, ఆ 2 ఈక్వేషన్స్ నుండి m1m2/r² అనేది మనకు వచ్చింది కదా. అలా వచ్చినప్పుడు మనకి మ్యాథ్స్ ప్రకారం మనం ప్రపోర్షనల్ టు తీస్తే మనం ఏం పెట్టాలంటే ఈక్వల్ టు పెట్టాలి. ఈక్వల్ టు పెట్టి అక్కడ ఏం పెట్టాలండి, కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ని ఇక్కడ ఏమనుకున్నామమ్మా, జీ అనుకున్నాం. అంటే మనకి ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఏంటి, ఎఫ్ ఈక్వల్ టు జీ m1m2/r². చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ జీనే ఏమంటామంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అని అంటారు. ఇక్కడ జీనే ఏమంటారండి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. ఆ జీకి ఒక వాల్యూ ఉందండి, అది కూడా మీకు చెప్తాను. సో మనకి ఫైనల్గా ఇక్కడ ఏమొచ్చిందండి, ఎఫ్ ఈక్వల్ టు జీ m1m2/r² అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం రాబట్టాలంటే ఈ జీని మనం ఏమనుకున్నా యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుండి మనం జీకి ఫార్ములా రాబట్టాలి. జీకి ఫార్ములా ఎలా రాబడతామండి అంటే, ఇక్కడ ఈ డినామినేటర్లో r² ఉంది కదండి, అంటే ఈ r² ఇటు వస్తే ఏమవుతుంది మనకి అక్కడ ఎఫ్ ఇంటూ r² అవుతుంది కదండి. ఇక్కడ మనకి ఈక్వల్ టు ఆఫ్టర్ మనకి డివైడ్ చేస్తే ఈక్వల్ టు బిఫోర్ ఏం చేస్తుందంటే అది మల్టిప్లికేషన్ చేస్తుంది. అలా కాకుండా ఈక్వల్ టు ఆఫ్టర్ మనకి ప్లస్ అయితే ఈక్వల్ టు బిఫోర్ మైనస్ అవుతుంది. ఈక్వల్ టు ఆఫ్టర్ మైనస్ అయితే ఈక్వల్ టు బిఫోర్ మనకి ప్లస్ అవుతుంది. అంటే అలా మనకి సింబల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈక్వల్ టు ఆఫ్టర్ మనకి ఇంటూ ఉంటే ఈక్వల్ టు బిఫోర్ బై అవుతుంది. అలా గుర్తుంచుకోండి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే. సో ఇక్కడ మనకి r² అనేది ఇక్కడ బైలో ఉంది, ఇటువైపు అయితే ఏమవుతుందండి ఇంటూలో వెళ్తుంది. అంటే ఎఫ్ ఇంటూ r². అక్కడ ఎఫ్కి r² మధ్య ఏమీ లేదంటే అక్కడ ఇంటూ ఉందని, అది వాటి యొక్క ప్రోడక్ట్ అని తెలుసుకోండి. సో ఇక్కడ మనకి ఎఫ్ ఇంటూ r² ఈక్వల్ టు మనకి ఇంకా ఏముంటుందండి, ఇక్కడ రిమైనింగ్ జీ m1m2 కదా. ఎఫ్ ఇంటూ r² ఈక్వల్ టు జీ m1m2. మనకి జీ కదండి కావాలి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ మనం రాబట్టాలి. సో జీ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ m1m2 ఇక్కడ జీని ఏం చేస్తున్నాయి, మల్టిప్లికేషన్ చేస్తున్నాయి. మనకి ఈక్వల్ టు ఆఫ్టర్ మనకి మల్టిప్లికేషన్ చేస్తుందంటే బిఫోర్ ఈక్వల్ టు మనకి ఏం చేయాలి, డివైడ్ చేయాలి. కాబట్టి అక్కడ మనకి జీ ఈక్వల్ టు ఏమవుతుందండి, FR²/m1m2. ఇదండి మనకి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్కి ఫార్ములా, FR²/m1m2. ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందండి, మనకి ఈ ఫార్ములా నుండి రాబట్టాం. ఈ ఫార్ములా ఎక్కడి నుండి వచ్చింది, మనకి ఇన్వర్స్ స్క్వేర్ లా నుండి తీసుకున్నాం. ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1m2/r² అని తీసుకున్నాం. అక్కడ ప్రపోర్షనల్ టు తీసి ఈక్వల్ టు పెట్టాం. ఈక్వల్ టు పెట్టి అక్కడ ఏం రాసుకున్నామండి, కాన్స్టెంట్ పెట్టుకున్నాం. అంటే ఎఫ్ ఈక్వల్ టు జీ m1m2/r². ఇది మనకి అలా వచ్చింది. సో మనకి ఏం కావాలి, ఆ జీని ఏమన్నామండి, యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అని అన్నాము. ఆ జీకి మనం ఫార్ములా రాబట్టాం. ఎలా రాబట్టామమ్మా, ఈ r²ని ఇటువైపు తీసుకొచ్చాం. ఇక్కడ మనకు r² అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి బిఫోర్ ఈక్వల్ టు ఏమవుతుంది, అక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. సో FR² ఈక్వల్ టు ఏముంటుందండి, మనకి ఇంకా రిమైనింగ్ జీ m1m2. కాబట్టి మనకి జీ రావాలి. జీ రావాలంటే ఈ m1m2ని కూడా మనం అటు పంపించాలి కదా. ఇక్కడ m1m2 మనకి ఇక్కడ ప్రోడక్ట్లో ఉన్నాయి, అటువైపు వెళ్తే ఏం చేస్తాయి, డివైడ్ చేస్తాయి. సో FR²/m1m2. ఇదండి మనకి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఫార్ములా, జీ ఈక్వల్ టు FR²/m1m2. మీరు ఫార్ములాస్ ఏం బై హార్ట్ చేయకండి, జస్ట్ మీకు ఇన్వర్స్ లా మీకు గుర్తుంటే అది ఈజీగా రాబట్టవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ గ్రావిటేషనల్ లా మనం కనుక్కున్నాం కదండి, ఫార్ములా కనుక్కున్నాం కదా, జీ ఈక్వల్ టు FR²/m1m2 అని. సో ఇందులో మనకి జీ అంటే ఏంటి, గ్రావిటేషన్ కాన్స్టెంట్. దీనికి మనకి యూనిట్స్ ఏంటి, ఎస్ఐనే ఇంకో యూనిట్స్ ఏమనొచ్చు అని చెప్పాము, ఎంకేఎస్ యూనిట్స్. ఈ యూనిట్స్ ఏమవుతాయండి, మనకి ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి, ఫోర్స్, ఆర్ అంటే ఏంటి, వాటి మధ్య డిస్టెన్స్, m1m2లో ఏంటండి, వాటి యొక్క మాసెస్ కదమ్మా. సో మనకి ఇక్కడ ఫోర్స్కి మనకు ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో తెలుసుకున్నాం, మనకి ఎంకేఎస్ ఆర్
ఎస్ఐలో మనకి ఫోర్స్కి యూనిట్స్ ఏంటమ్మా న్యూటన్. అలానే ఆర్ అంటే డిస్టెన్స్, ఎంకేఎస్లో రాస్తున్నామండి. ఎంకేఎస్ అన్న ఎస్ఐ అన్న ఒకటే. సో మనకి ఫోర్స్కి మనం యూనిట్స్ ఆల్రెడీ మనం నిన్న రాబట్టాం, న్యూటన్స్ అని, లేదంటే ఇంకా మీకు చెప్పాను కదా. సో మనకి ఇక్కడ ఆర్ అంటే ఏంటి, డిస్టెన్స్కి మనకి ఏమవుతాయి, మీటర్ స్క్వేర్. డిస్టెన్స్కి మీటర్ స్క్వేర్ ఎందుకు రాశారండి, ఆర్కి పవర్ 2 ఉంది కాబట్టి ఇక్కడ పవర్ 2నే మనం స్క్వేర్ అంటామన్నమాట. సో ఇక్కడ డిస్టెన్స్కి మనకి మీటర్స్, ఇక్కడ స్క్వేర్ ఉంటే స్క్వేర్ రాస్తారు, క్యూబ్ ఉంటే క్యూబ్ రాస్తారు పైన. మాస్కి ఏంటండి మనకి ఇందులో కిలోగ్రామ్స్ కదా. సో ఇక్కడ 2 మాసెస్ ఉన్నాయి. 2 మాసెస్ అంటే కిలోగ్రామ్ ఇంటూ కిలోగ్రామ్ ఏమవుతుందమ్మా, కిలోగ్రామ్ స్క్వేర్. సో ఇది మనకి ఫార్ములా, దీని యొక్క యూనిట్స్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇంకోసారి చూడండి అమ్మా, దీనికి యూనిట్స్ ఏంటంటే మనం ఎస్ఐఆర్ ఎంకేఎస్లో తీసుకుంటున్నాము. సో ఇక్కడ మనకి ఫోర్స్కి ఏంటండి, ఎస్ఐఆర్ ఎంకేఎస్లో ఫోర్స్కి మనకి న్యూటన్స్ అని మనం ఆల్రెడీ నిన్న తెలుసుకున్నాం. ఆర్ అంటే డిస్టెన్స్కి మనకి యూనిట్స్ ఏంటి, మీటర్స్. ఇందులో ఎంకేఎస్ఆర్ ఎస్ఐలో మనకి డిస్టెన్స్కి ఏంటమ్మా, మీటర్స్. అంటే ఇక్కడ డిస్టెన్స్ కిలోగ్రామ్స్ తీసుకోం కదా, డిస్టెన్స్కి మీటర్స్. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఎందుకంటే ఇక్కడ కూడా పవర్ 2 రాసుకుంటాం. బై M1 M2 అంటే ఏంటి, మాసెస్ని ఎప్పుడు ఎందులో చెప్తారు, సెకండ్స్లో మీటర్స్లో చెప్తారా, కిలోగ్రామ్స్లో చెప్తారా, కిలోగ్రామ్స్లో కదా. సో ఇక్కడ ఎన్ని మాసెస్ ఉన్నాయి, 2 మాసెస్ ఉన్నాయి. అంటే కేజీ ఇంటూ కేజీ ఎంత అవుతుంది, కేజీ స్క్వేర్. సో ఇది మనకి దీని యొక్క యూనిట్స్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇది మనకి యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్కి యూనిట్స్ అనమాట, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇంతవరకు వచ్చింది కదండి, ఇంతవరకు మనం ఆల్రెడీ రాబట్టాం. సో మనకి ఈ వాల్యూ ఆఫ్ జీ అనేది మనకి కాన్స్టెంట్ అండి, ఇది గుర్తుంచుకోండి. 6.673 × 10⁻11. ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో యూనిట్స్ రాయడం మర్చిపోకండి, యూనిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి జీకి వాల్యూ ఏంటంటే కాన్స్టెంట్, ఇది మీరు గుర్తుంచుకోవాలి, తప్పదు. 6.673 వరకు గుర్తుంచుకోవాలి. 6.67 × 10⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇది కాన్స్టెంట్ వాల్యూ. అండ్ మనకి న్యూటన్ మనకి ఏమని చెప్పారండి, ఆల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద యూనివర్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. అంతే కదండి, ప్రతి యూనివర్స్లో ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ ఏం చేసుకుంటాయండి, ఒకదానికొకటి అట్రాక్ట్ చేసుకుంటాయని చెప్పి మనకి న్యూటన్ అనే సైంటిస్ట్ మనకు ఆయన కన్క్లూజన్ ఇచ్చారు. సో మనకి ఏం చెప్తున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ కేస్ 1లో ఏం తీసుకున్నామంటే డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫర్ డిఫరెంట్ మాస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం ఇప్పుడు కొన్ని మాసెస్ డిఫరెంట్గా తీసుకుందాం. అంటే ఒకే రకమైన మాస్ కాకుండా సపోజ్ ఒకదానికి మాస్ ఈక్వల్గా తీసుకున్న కేసు ఒకటి తీసుకుందాం. అప్పుడు మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా వస్తుంది, దాని వాల్యూ ఎలా వస్తుంది. అలా కాకుండా డిఫరెంట్గా మాసెస్ తీసుకుంటే మనకి ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. సపోజ్ ఇక్కడ మనకు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం, M1 అనే మాస్ అనుకుందాం. సెకండ్ ఆబ్జెక్ట్ B దగ్గర తీసుకున్నాం, దాని యొక్క మాస్ ఏమనుకున్నాం, M2 అనుకున్నాం. సో ఈ రెండింటి మధ్య మనకి కొంత డిస్టెన్స్ అనేది ఉంటుంది కదండి. ఆ డిస్టెన్స్ ఎంత అనుకున్నామంటే ఎంతో, సపోజ్ 1 మీటర్ అనుకోండి. ఇప్పుడు మనకు తెలుసు కదా ఫార్ములా F = gm1m2/r² అని. దీంట్లో ఆ వాల్యూస్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు చేసేటప్పుడు ఏమవుతుంది, జీ వాల్యూ మన అందరికీ తెలుసు కదా, 6.67 × 10⁻11. M1 M2 ఎంతండి, ఇక్కడ నేను M1 M2 ఎలా తీసుకున్నానంటే రెండింటికి, దీనికి 1 కిలోగ్రామ్ అని తీసుకున్నా, దీనికి కూడా 1 కిలోగ్రామ్ అని తీసుకున్నాం. అప్పుడు ఇక్కడ M1 × M2 ఎంత అవుతుంది, 1 × 1 ఎంత అవుతుందండి, 1 × 1 2 అవుతుంది కదా, 1 కదా అవుతుంది. 1 × 1 అంటే కొందరు మళ్ళీ 1 + 1 అని 2 అని వేశారు. 1 × 1 అంటే ఇక్కడ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. r² ఎంతండి మనకి, r అంటే 1 కదా, 1కి పవర్ స్క్వేర్ చేసినా, క్యూబ్ చేసినా, 4 చేసినా ఎంతైనా 1 కదమ్మా. సో ఇక్కడ /1² చేస్తే 1 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి ఎంత మిగులుతుందండి, ఎఫ్ వాల్యూ 6.67 × 10⁻11. ఆల్రెడీ జీ వాల్యూ కూడా అంతే కదా. అంటే ఇక్కడ ఎఫ్ వాల్యూ దేనికి ఈక్వల్ అయింది, ఇక్కడ జీకి ఈక్వల్ అయింది. ఎప్పుడమ్మా ఈక్వల్ అయింది, ఆ రెండింటి యొక్క మాస్ ఈక్వల్గా తీసుకున్నాం ఇక్కడ. అంటే ఇంకొకసారి చెప్తున్నా చూడండి, ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే గ్రావిటేషనల్ ఫోర్స్ని రాబడుతున్నాం. ఎలా రాబడుతున్నామంటే మాసెస్ ఒకసారి ఈక్వల్గా తీసుకుంటాం, ఒకసారి డిఫరెంట్గా తీసుకొని చూస్తాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ 1 కిలోగ్రామ్ అనుకోండి, సెకండ్ ఆబ్జెక్ట్ యొక్క మాస్ కూడా 1 కిలోగ్రామ్ అనుకోండి. వాటి మధ్య డిస్టెన్స్ ఎంత అనుకున్నాను నేను, డిస్టెన్స్ని ఆర్తో ఇండికేట్ చేస్తాము. ఆర్ వాల్యూని కూడా ఎంత తీసుకున్నా అంటే జస్ట్ 1 మీటర్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. F = gm1m2/r² అని మనకి తెలుసు కదా ఫార్ములా.
ఎందుకు F ఈక్వల్ టు తీసుకున్నామంటే మనకి ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం రాబడుతున్నాం. సో G వాల్యూ ఎంతమ్మా 6.67 × 10⁻⁻11. ఇది ఎప్పుడు కాన్స్టెంట్, ఇది చేంజ్ అవ్వదు. అండ్ M1 M2 ఎంత, M1 అన్న 1 తీసుకున్నాం, M2 అన్న తీసుకున్నాం. సో వాటి యొక్క ప్రోడక్ట్ 1 × 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో న్యూమరేటర్ వాల్యూ వచ్చింది. అండ్ డినామినేటర్లో మనకి ఏముంది, R² ఉంది. R అంటే ఎంత, 1 అన్న 1/2, 1ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయడం కదా. 1² అంటే 1 × 1 ఎంత అవుతుంది, 1. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది, ఓన్లీ ఈ వాల్యూనే కదా. అదే ఇక్కడ వేసా, ఆల్రెడీ G వాల్యూ కూడా ఇంతనే, F వాల్యూ కూడా ఇంతనే. సో ఈ సిచ్యువేషన్లో మనకి F వాల్యూ ఎంత వచ్చింది, G వాల్యూ ఎంతో అంతే వచ్చింది. అలా కాకుండా నెక్స్ట్ కేసులో తీసుకుందాం. నెక్స్ట్ కేసులో ఏం తీసుకున్నా అంటే, ఇప్పుడు సపోజ్ ఒక బాల్ తీసుకున్నా, అలానే ఎర్త్ని తీసుకున్నా. సో బాల్ యొక్క మాస్ ఎంత అనుకున్నా అంటే 1 కిలోగ్రామ్ అనుకున్నా. 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నా అండి, ఒకటి బాల్, ఇంకోటి మన ఎర్త్. సో ఎర్త్ యొక్క మాస్ అనేది ఇది కూడా కాన్స్టెంట్ అండి, 6 × 10⁻24 కిలోగ్రామ్స్. ఇది కూడా ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో ఇక్కడ ఒక బాల్ని తీసుకున్నాం, బాల్ యొక్క మాస్ ఇంత తీసుకున్నాం, మన ఎర్త్ యొక్క మాస్ని ఇంతని తీసుకున్నాం. సో సేమ్ ఇందాకట్లాగానే ఈ ఈక్వేషన్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. F ఈక్వల్ టు మనకి ఏంటి ఫార్ములా, Gm1 m2/r² కదమ్మా. సో G వాల్యూ మనకు తెలుసు 6.67 × 10⁻⁻11. అండ్ యూనిట్స్ రాస్తారు. యూనిట్స్ ఏమైతే అవి డాంకీస్ అయితే డాంకీస్, మంకీస్ అయితే మంకీస్, ఏ యూనిట్స్ అయితే అవి రాస్తారు మీరు. అండ్ నెక్స్ట్ రేడియస్ మనకి ఎంతండి, ఆ రెండింటికి మధ్య రేడియస్ మనకి ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా మనకి, డిస్టెన్స్ ఎంత ఇచ్చానంటే నేను అక్కడ 6.4 × 10³ కిలోమీటర్స్ అని ఇచ్చాను. గుర్తుంచుకోండి అమ్మ, ఇక్కడేమో మీటర్స్లో మనకు ఉంది, ఇక్కడ మీటర్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్స్లో ఉంది. అలా ఉండకూడదు, మనం ఎప్పుడు ఒకే యూనిట్స్లో రాయాలి. సో ఇక్కడ మీటర్స్లో ఉండేటప్పుడు ఇక్కడ కిలోమీటర్స్ని ఎందులో కన్వర్ట్ చేయాలంటే మీటర్స్లో రాయాలి. అంటే మనకి ఎప్పుడైనా ప్రాబ్లం అనేది ఫిజిక్స్లో అంతా ఒకే యూనిట్స్లో ఉన్నాయా లేవనేది అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మన కిలోమీటర్స్, 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అండి, 1000 మీటర్స్ కదా. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకోండి. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 or 10³ మీటర్స్ అంటారు. సో 1 కిలోమీటర్ ఈక్వల్ టు 10³ మీటర్స్. కాబట్టి 6.4 × 10³ అలానే రాశాను. ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అండి, 10³ మీటర్స్ కదా. సో ఇక్కడ చూడండి, రెండిటికి బేస్ ఈక్వల్ అయ్యేటప్పుడు, రెండింటి మధ్య ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ ఉండేటప్పుడు ఆ రెండింటి యొక్క పవర్స్ని మనం యాడ్ చేయాలి మ్యాథ్స్ ప్రకారం. సపోజ్ ఇక్కడ A⁴m ఉంది అండ్ ఇక్కడ A⁴n ఉంది. ఈ రెండింటి యొక్క బేస్ ఏంటంటే ఈక్వల్ అండి, ఏనే ఉంది దీనికి. అలాంటప్పుడు వాటి యొక్క పవర్స్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలి, A⁴m+n అని రాస్తారు. ఇది మనకి మ్యాథ్స్లో ఫార్ములా ఉందండి. సో ఇక్కడ 10⁻3 3 + 3 ఎంత అవుతుంది, అక్కడ 6 అవుతుంది. సో ఇక్కడ మనం కిలోమీటర్స్ దేంట్లో కన్వర్ట్ చేసామండి, మీటర్స్లో కన్వర్ట్ చేసాం. 6.4 × 10⁻6 మీటర్స్. ఇప్పుడు అందులో వేసేయండి ఆ ఈక్వేషన్లో. మనకి G వాల్యూ తెలుసు 6.67 × 10⁻⁻11. నేను దీన్ని ఇంకా నెగ్లెక్ట్ చేశానండి, జస్ట్ 6.6 వరకే తీసుకున్నా. × 10⁻⁻11. M1 M2 ఎంత అండి మనకి, వాటి యొక్క మాసెస్ అంటే ఈ రెండింటిని ప్రోడక్ట్ చేయాలి కదా. ఈ రెండింటిని చేసేటప్పుడు ఎంత వస్తుంది అక్కడ, 1 కిలోగ్రామ్ × 6 × 10⁻24 అంతే కదండి. అదే రాసాయి ఇక్కడ 6 × 10⁻24 × 1 M1 M2 కాబట్టి /r². R అంటే ఎంత వచ్చింది మనకి, 6.4 × 10⁻6. స్క్వేర్ ఉంది కాబట్టి ⁻2 రాస్తాం. సో ఇదంతా సింప్లిఫికేషన్ మీరు రఫ్లో చేయండి. మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే ఎంత వస్తుందంటే మనకి 9.8 అనేది వస్తుంది. యూనిట్స్ అనేది మర్చిపోకండి, యూనిట్స్ ఎప్పుడు రాయాలి. సో ఇక్కడ మనకి ఇందాక మనకి ఫస్ట్ కేసులో ఎంత వచ్చిందమ్మా, ఫస్ట్ కేసులో అయితే మనకి 6.67 × 10⁻1 ఫస్ట్ కేసులో అయితే మనకి 6.67 × 10⁻11 వచ్చింది. ఎప్పుడు అక్కడ రెండింటి యొక్క మాస్ ఈక్వల్గా తీసుకున్నాం, కానీ ఇక్కడ మాస్ మనం అన్ఈక్వల్గా తీసుకున్నాం. అప్పుడు మనకి ఎంత వచ్చింది, 9.8 న్యూటన్స్ వచ్చింది. ఇదంతా సింప్లిఫికేషన్ చేస్తే మీకు వస్తుంది, ట్రై చేయండి. సో మనకి ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఇక్కడ మనకి మాస్ అనేది ఇందాక మనం దీనికి 1 తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఇంకో బాల్ ఏదో తీసుకున్నాం, దానికి కూడా 1 కిలోగ్రామ్నే తీసుకున్నాం. అంటే మాసెస్ తక్కువ తీసుకున్నప్పుడు అక్కడ మనకి ప్రీవియస్లో మనకి ఫోర్స్ ఎంత వచ్చింది, 6.67 ×
10⁻⁻11. అది పెద్ద వాల్యూనా, ఇది పెద్ద వాల్యూనా? 6 పాయింట్లో ఉంది ఎక్కువ, 9 పాయింట్లో ఉంది ఎక్కువ అండి? 9 పాయింట్స్లో ఉందే కదా ఎక్కువ. అంటే దీన్ని బట్టి మనం కన్క్లూజన్ ఏంటంటే మాసెస్ తక్కువ తీసుకున్నప్పుడు ఫోర్స్ అనేది తక్కువ వచ్చింది. మాసెస్ ఇప్పుడు ఎక్కువ తీసుకున్నప్పుడు ఫోర్స్ అనేది ఏమొచ్చిందండి? ఎక్కువ వచ్చింది కదా. ఫస్ట్ టైం మనం రెండింటికి 1 kg తీసుకున్నప్పుడు మాస్ అనేది మనకి 6 పాయింట్స్లో వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు మాస్ని ఏం చేసాం, మనం పెంచాం. ఒకటి 1 ఉంది కానీ ఇంకోటి ఏమైంది, 6 ఇంటూ సంథింగ్ పెంచాం కదండి. అంటే మనం ఇందాక రెండింటికి 1 కిలోగ్రామ్ తీసుకున్నాం, ఇప్పుడు ఒకదానికే 1 తీసాం, ఇంకో దానికి ఇంకా ఎక్కువ తీసుకున్నాం. అలాంటప్పుడు మనకి ఏమొచ్చిందండి, ఫోర్స్ ఎక్కువైంది కదా. 9 పాయింట్స్ అంటే 6 పాయింట్స్ కన్నా 9 పాయింట్స్ ఎక్కువ కదా. అంటే మనకి మాసెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు మనకు ఫోర్స్ ఎలా వచ్చిందండి, ఎక్కువగా వచ్చింది కదా. సో అదే అండి ఇక్కడ ఇచ్చే కన్క్లూజన్. అంటే లార్జర్ మాసెస్కి ఎలా వస్తుందండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కువగా వస్తుంది. మాసెస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు పెద్దగా తీసుకున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎలా ఉంటుందండి, పెద్దగా వస్తుంది. అలానే స్మాలర్ మాసెస్కి అయితే మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా వస్తుంది, లెస్ వాల్యూ వస్తుంది. ఇదండి ఇక్కడ ఇచ్చే కన్క్లూజన్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ నుంచి నేను మీకు ఇచ్చే కన్క్లూజన్ మాసెస్ లార్జర్. అండ్ ఎందుకండి మనకు అక్కడ ఆల్రెడీ ఫస్ట్ మనం రాబట్టాం కదా, ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు m1 డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని. అంటే ఇక్కడ మాసెస్ తగ్గితే అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా మనకి ఏమవుతుంది, తగ్గుతుంది. మాసెస్ అనేవి రెండింటి యొక్క మాసెస్ అనేవి ఇంక్రీజ్ అయితే ఇక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదే అండి ఇక్కడ నేను ఇచ్చిన కన్క్లూజన్. సో ఒకసారి సమ్మరీ చూసుకుంటే మనకి ఏమవుతుందండి, ఇప్పుడు వరకు అయిన దాంట్లో ఈ టాపిక్లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ బిట్స్ అండి ఇలాంటివి చూసుకుంటే F ఈక్వల్ టు మనకి ఏంటి, gm1m2/r². అలానే మనకి యూనిట్స్ ఆఫ్ గ్రావిటేషన్ ఆల్రెడీ చెప్పాను కదండి, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. అండ్ దీని యొక్క గ్రావిటేషన్ కాన్స్టెంట్ వాల్యూ కూడా చెప్పుకున్నాం కదండి, 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కిలోగ్రామ్ స్క్వేర్. ఇంకా ఏంటండి, లార్జర్ మాసెస్కి ఎలా ఉంటుంది, లార్జర్గా ఉంటుంది వాటి మధ్య ఫోర్స్. అలానే మనకి స్మాలర్ మాసెస్కి అయితే స్మాలర్గా ఉంటుంది. ఇవంతా మీరు జస్ట్ ఒకసారి చదువుకున్నమ్మా తెలిసిపోతుంది. సో ఇదండి నేను మీకు చెప్పిన ఇక్కడ వరకు యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ కోసం. నెక్స్ట్ మనకి ఏంటంటే న్యూటన్ అసలు ఎలా మనకి గెస్ట్ చేశారు, ఈ ఇన్వర్స్ స్క్వేర్ లా ఏంటి, దీని గురించి మనం రేపు నెక్స్ట్ వీలైతే ఈవినింగ్ చేస్తామండి. సో ఇంతవరకు చెప్పింది ఒకసారి రివిజన్ చేయండి అమ్మా. టేక్ కేర్.